పెరుమాళ్లపురం గ్రామానికి ఆనుకొని అరబిందో దివీస్ కంపెనీలు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారని మాజీ సర్పంచ్ వెంకటరమణ పేర్కొన్నారు. అరబిందో దివీస్ ఫార్మా కంపెనీలోంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద కోనపాపపేట, ఉప్పాడ, కొత్తపల్లి గ్రామస్తులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రెండు కంపెనీల నుండి వచ్చే వ్యర్థాలు పెద్ద పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలడం వల్ల 20 కిలోమీటర్ల మేర సముద్రం కలుషితమై తీవ్ర మత్స్య సంపద కోల్పోతున్నామని పేర్కొన్నారు. ఎక్కువగా మత్స్య సంపద లభించే ప్రాంతాల్లో ఈ పైప్ లైన్ వేయడం వల్ల మత్స్యకారుల వల్ల కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సముద్రం తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ వారు సముద్రంలో వేసినటువంటి పైపులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మత్స్యకారులు యావత్తు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఈరోజు కార్గో కంపెనీ దగ్గర ఎస్సీఆర్లో కంపెనీ కట్టారు. పెద్దవరం తిన్నగాను దాంట్లో పైప్ లైన్ ఇచ్చారు సముద్రంలోకి. ఆ పైప్ లైన్ వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ దెబ్బతినడం, వాళ్ళు పాటు లేకుండా పోవడం, వాళ్ళకి వలలు పచ్చి తెగిపోవడం, ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఐదు నెలల నుంచి పైపులు ఇచ్చాడు. 5 నెలల నుంచి కూడా మత్స్యకారులందరూ చాలా ఇబ్బంది గురైపోతున్నారు. చాలా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకున్నారు. తల్లి పిల్ల అందరూ కూడా తిండి లేకుండా అలవడించిపోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ వెంటనే తక్షణం తీసేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. కాబట్టి మీ ద్వారా వేయించి వీళ్ళ యొక్క అర్థనాలు, వీళ్ళ యొక్క బాధలు పట్టించుకొని వెంటనే ఆ పైప్ లైన్ని తొలగించి మాకు న్యాయం చేయించవలసిందిగా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తుంది. మాది కోనపాపేట గ్రామం, కొత్తపల్లి మండలం. మత్స్యకార సాధారణమైన నాయకులు మేము. సముద్రంలోకి వెళ్తే జీవన విధానం సాగించి ఆ రోజు పూట గడుపుకునే తాముతున్న ప్రజలండి మేము. అలాంటిది మా ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి, ఫార్మా కంపెనీలు పెట్టి, అరబిందో, దివీసు ఇలా అనేక రకమైన కంపెనీలు పెట్టి షీలోకి పెద్ద పెద్ద పైప్ లైన్లు వదిలి పొల్యూషన్ భారీ ఎత్తులోనే జరుగుతుంది. ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలు చాలా భయాందోళనకి గురవుతున్నారు. వాళ్ళ అత్తనారులతో ఏడుస్తున్నారు. అవునా, ఏ ప్రజానాయకుడు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. అది కలెక్టర్ గారికి మేము విన్నపించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మా బాధలు, మా అత్తనాదాలు, అలాగే ప్రజల యొక్క రాబోయే రోజుల్లో కూడా వాళ్ళందరూ అడుక్కు తినే పరిస్థితికి దిగజారుతున్నారండి. దానికోసం అని చెప్పేసి కలెక్టర్ గారు, మేడం గారికి మేము వినతిపత్రం ఇచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. మా బాధలు అర్థం చేసుకుని మీ మీడియా ద్వారాగా ఇది ప్రతి ఛానల్లో వచ్చేటట్టు, ప్రభుత్వానికి తెలిసేటట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసేటట్టు వీళ్ళు బాధలో ఆకలి తీరాలని చెప్పేసి ఆయన మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం.